నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఒక కొత్త గెస్ట్ ఈరోజు మన ఛానల్‌కి రావడం జరిగింది. తన పేరు అవినాష్ దాస్. ఆయన ఒక ఆస్ట్రాలజర్. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అవినాష్? నేను దేవుడి దయ వల్ల చాలా బాగున్నానండి. రైట్. సో మీరు ఒక ఆస్ట్రాలజర్. ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారండి? నేను 12 ఇయర్స్ నుంచి ఆస్ట్రాలజీలో ఉన్నానండి. దేవుడి దయ వల్ల నాకు ఈ అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైట్. సో 12 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు ఉమంగ్ తనేజా గారు, ద గ్రేట్ పర్సన్. నా జన్మ జన్మల పుణ్యము. మా గురువు గారు వల్ల నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను, ఇవాళ ఈ స్థాయికి ఉన్నాను. గురుభ్యో నమః. రైట్ అండి. సో ఎందుకు ఆస్ట్రాలజీ అనేది, యూ లుక్ సో యంగ్, చిన్నపిల్లలానే కనబడుతూ ఉన్నారు. సో ఆస్ట్రాలజీ అనేది ఎందుకు ఇష్టం మీకు? ఐ డింట్ చూజ్ ఆస్ట్రాలజీ అండి, ఆస్ట్రాలజీ చోజ్ మీ. రైట్. ఆస్ట్రాలజీని మీరు ఎంచుకోలేదు. ఆస్ట్రాలజీయే మిమ్మల్ని ఎంచుకుంది. నన్ను ఎంచుకుంది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. స్టూడియోలో ఇవాళ ఇక్కడ వచ్చిన అది నా జ్యోతిష్యం, మా గురువు. బట్ ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, దాని పట్ల అట్రాక్ట్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఒక పాయింట్ ఏదో ఉంటుంది కదా. ఏంటి ఆ పాయింట్? ఏం లేదు, ఒకానొక సమయంలో నేను బేసిక్ గా ఒక సిచ్యువేషన్ లో మొత్తం నా జీవితంలో డౌన్ అయిపోయా. ఏం చేయాలి, దీని నుంచి బయటికి ఎలా రావాలి అనే ఒక ప్రారంధం అనేది మనిషికి ఉంటుంది, అది కింద పడేస్తుంది మనిషిని. అలాంటి సమయంలో ఏం చేయాలి తెలియదు. అలాంటి సమయంలో దేవుడి దయ వల్ల జ్యోతిష్యం నా ముందుకు వచ్చింది. నేను దాన్ని గౌరవించి నేర్చుకున్నాను, ఆ సమస్యను దాటుకోగలిగాను. సో అప్పటి నుంచి అనిపించింది, ఓకే, ఆ సమస్యని మీరు అధిగమించినప్పుడు సరే, వై నాట్, నేను ఎందుకు నేర్చుకోకూడదు ఈ సబ్జెక్ట్ అని నేర్చుకున్నారు. అవును. బ్యూటిఫుల్. అదే దాన్ని ఇంకేం చదువుకున్నారు మీరు? నేను నా దగ్గర డ్యూయల్ డిగ్రీ ఉందండి. బేసిక్ గా నేను ఫస్ట్ 4 సంవత్సరాలు బీటెక్ నేర్చుకున్నాను హైదరాబాద్ లో. తర్వాత 3.5 సంవత్సరాలు కోల్కతాకి వెళ్ళి హోమియోపతి నేర్చుకున్నాను. నాకు ఒక హోమియోపతి క్లినిక్ కూడా ఉంది. అలానే నేను 2.5 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను. ప్రస్తుతం అయితే ఓన్లీ పగలు పూట హోమియోపతి చేస్తున్నాను, మిగతా టైం అంతా ఆస్ట్రాలజీనే చేస్తున్నాను. రైట్. అద్భుతం. సో ఆస్ట్రాలజీ మీ ప్యాషన్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సమస్యల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజీ హెల్ప్ కనుక తీసుకుంటే దైవానుగ్రహంతో బయటపడటం అనేది చాలా సులభతరం అవుతుంది. అంతేనండి? అంతేనండి. రైట్. సో మరి సబ్జెక్ట్ కి సంబంధించి మాట్లాడుకుందాం మనం. ముందుగా గురుగ్రహం, నవగ్రహాలు కూడా మనకి డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి సంబంధించి ఆ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది, సబ్జెక్ట్ ఆ ఇంపార్టెన్స్ ఇస్తుంది. బట్ గురువు గ్రహం గురించి మాట్లాడుకుంటే అత్యంత శుభదాయకమైన పుణ్యగ్రహంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, సో చెప్పండి, గురువు గ్రహం ఒకరి జన్మ జాతకంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అసలు ఎవరి జూపిటర్ అంటే? గురుగ్రహం అంటే ఎవరో కాదండి, ఈ భూమి మీద అతి గొప్ప గురుగ్రహం ఉన్న మనిషి పేరు శ్రీరామచంద్రుడు. గురువు అంటే జీవం, గురువు అంటే ప్రాణం. మీరు చూడండి, శ్రీరాముడి జీవితంలో అతనికి సహాయం చేసింది జీవం. చెట్లు వనవాసం ఇచ్చాయి, నీళ్ళ మీద ఆనకట్ట కట్టారు, వానరులు హెల్ప్తో రావణాసురుడు లాంటి దుర్మార్గుడిని ఓడించారు. అతని దగ్గర ఏమీ లేదు, కానీ నీళ్లు, చెట్లు, వానరులు వాళ్ళే వచ్చి సహాయం చేశారు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు గారి గురువు ఉచ్చంలో ఉంది. గురువు అంటే రెస్పెక్ట్, గురువు అంటే పాజిటివిటీ. మనిషి పాజిటివ్గా మాట్లాడాలి. రాముడికి లగ్నంలో గురువు ఉంది, రావణుడికి లగ్నంలో శని ఉంది. రాముడికి చదువు పెద్దగా రాదు, ఓన్లీ శస్త్ర విద్య వచ్చు. రావణాసురుడికి రాని విద్య లేదు, ప్రతి విద్య మీద కమాండ్ ఉంది. కానీ రావణాసురుడు చెడ్డోడు, రాముడు మంచోడు. అది గురుగ్రహ పవర్. బాగా చదువుకున్న వాళ్ళు మీరు చూడండి, మామూలుగా ఉంటారు, మంచి వాళ్ళు చాలా పైకి వెళ్తారు. గురువు అంటే అదృష్టం, శని అంటే కష్టం. గురుగ్రహం అనేది శ్రీరామచంద్రుడి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే, అతను ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 10 మంది చుట్టూ గురువులు ఉండేవారు.
ఏ నిర్ణయం సొంతంగా తీసుకునేవారు కాదు శ్రీరామచంద్ర ప్రభువులు వారు. ప్రతి నిర్ణయం 10 మందిని అడిగి తీసుకునేవాళ్ళు. అహంకారం ఎప్పుడు ఉండేది కాదు. గురువు అంటే అతని దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 2 రూపాయలు అతను ఉంచుకోండి, 8 రూపాయలు పంచేస్తాడు. అక్కడ 3 చీరలు వేసున్నాయి, 4 ఉన్నారు, ఫస్ట్ ఉరుక్కుంటూ వెళ్ళి నేల మీద కూర్చునేది అతనే. అది గురుగ్రహం అండి. గురువు అంటే 1 లైన్ డెఫినిషన్. నువ్వు వేరే వాళ్ళ కోసం ఏం చేశావు, వాట్ యు హ్యావ్ డన్ ఫర్ అదర్స్. సర్వీస్ ని చూస్తారు. సర్వీస్. ఇప్పుడు ప్రతి గ్రహంకి 100 పాయింట్లు ఇస్తే గురు గ్రహానికి 200 పాయింట్లు ఇవ్వచ్చు. రైట్. జాతకంలో ఏమీ లేకపోయినా గురువు సరిగ్గా ఉంటే అన్ని సర్దుకుపోతాయి, ఏ ప్రాబ్లమ్స్ రావు. సో జాతక పరంగా గురువు ఎక్కడుంటే యోగిచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయండి? గురువు ఎప్పుడైనా కర్క రాశి, క్యాన్సర్ లో ఉంటే ఉచ్చం. రాముడికి కూడా లగ్నంలో కర్కాటక లగ్నంలో గురువు ఉన్నాడు ఉచ్చ స్థాయిలో. కాబట్టి గురువు అనేది మనము ఏ రాశిలో ఉన్నారు అనేది కాదండి. మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే ఆటోమేటిక్ గురువు ఇంప్రూవ్ అవుతుంది. పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వయసుని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన వాళ్ళు ఈ జనరేషన్ లో అసలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, బ్లెస్సింగ్ తీసుకోవటం లేదు, ఇగోకి వచ్చేస్తున్నారు. రోజు రోజుకి మన గురువు ఇంప్రూవ్ అవుతూ పోవాలి, దేన్ని ఎదిరించకూడదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకొన్ని గ్రహాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.